జంగారెడ్డిగూడ మండలం లక్కవరంలో నిర్వహించే సప్తాహ మహోత్సవాలలో భాగంగా ఈ నెల 17వ తేదీన లలిత మహిళా మండలిచే భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పఠనం చేయనున్నట్లు తెలిపారు. వందనపు సుధాకుమారి భక్త బృందంచే భగవద్గీత షట్క పారాయణతో పాటు తటవర్తి రేణుకచే విశ్లేషణ, గండికోట రాజేష్ చే నృత్యాంజలి కళానికేతన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీరామకోటి సప్తాహ మహోత్సవ నిర్వాహకులు తెలియజేశారు. 95వ సంవత్సరం ప్రత్యేకంగా ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. అందరినీ ఇన్వాల్వ్ చేసి కోటి నామాలు చేయాలనే తాపత్రయంతో ఈ మధ్యనే మనం రాంచాలని చెప్పి కోటి నామాలు పూర్తి చేయాలని సంకల్పంతో ప్రయత్నం స్టార్ట్ చేసాం. దానికి 50 లక్షల నామాలు పూర్తయినాయి. అవన్నీ కూడా రేపు నుంచి వారం రోజులు కూడా పూజలు పెట్టి కోటి నామాలు అయ్యాక భద్రాచలం పంపించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి ఇంకెవరైనా ఈ రామనామం రాయదలుచుకున్న వాళ్ళు ఉంటే మాకు కమిటీకి తెలియపరిస్తే ఈ వారం రోజుల్లో కూడా మీరు రాసిన నామాలన్నీ కూడా మేము పూజలో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా కోటి పూర్తి అవడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. భగవద్గీతలో ఫస్ట్ రావడం జరిగింది. దానికి రేపు మధ్యాహ్నం 2ంటికి భగవద్గీత పారాయణం చేస్తూ దానికి విశ్లేషణగా మరి రేణుక గారు బాపట్ల నుంచి కూడా వస్తున్నారు. ఈ స్వగ్రామం ఇక్కడే, ఆవిడ కూడా వచ్చి ఆ కార్యక్రమానికి విశ్లేషణ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించబట్టే ఈ కార్యక్రమం ఈ రకంగా మేము చేయడం జరుగుతుందని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.